జనరల్గా మన మామూలుగా డాక్టర్స్ అనేటప్పటికి జనరల్గా రకరకాల ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తుంటే సార్ ఏంటి యూరాలజీయా, ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ చేయాలి, ఎంఎస్ జనరల్ సర్జరీ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు యూరాలజీ అంటే మీకు తెలుసు కదా, కిడ్నీస్ అలాగే యూరినరీ ట్రాక్ మొత్తం దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సర్జరీ, అది మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు చేసిన తర్వాత అది రావాలి. దీనికి తోడు మళ్ళీ ఫారిన్లో కూడా సార్ మళ్ళీ ఫెలోషిప్ కూడా చేయడం జరిగింది. అంత చదువుకున్నటువంటి వ్యక్తి అంత సింపుల్గా ఉంటే మనం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళి అడౌట్ చేసేస్తుంటాం. నేను ఇందాక వాళ్ళకి అదే చెప్పాను స్టూడెంట్స్కి, అరే బాబు మీరు జస్ట్ ఊరికి అక్కడికి వెళ్ళారు అంటారా, గేట్ దాటి అక్కడికి వెళ్ళారు, మీరు ప్రయాణం చేయాల్సింది చాలా ఉందని. సో పర్టికులర్గా ఈ 10th ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు ఏదో పొడి చేస్తున్నాం అనుకోకండి, పర్సనాలిటీ చూసేసి మీ మార్కులు చూసుకుని ఏదో పొడి చేస్తున్నాం అనుకోండి. సో యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు ట్రావెల్. ఎదిగే కొలది కూడా ఇంకా అలా ఒదిగిపోయి ఉంటాం. కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకోండి. మనం సాధించే కొలది కూడా ఇంకా ఒదిగిపోయి ఉండాలి. ఓ గంతులేసేటట్టు ఉండకూడదు, తొడలు కొట్టేటట్టు ఉండకూడదు, చెస్ట్ ఇలా ఎదరబెట్టేసుకుని వెళ్ళిపోకూడదు, ఎదరకి హడావుడి చేసేయకూడదు. సో టీవీ నారాయణరావు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರ ಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಪೇನ ರಜತಾಚಲ ಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಶುಭಾಕಾರತನೊಪ್ಪು ನಿನ್ನು మదిగానగనెన్నడుగల్గు భారతీ. పోతన గారు, ఓ భారతి నేను ఎప్పుడు చూస్తానో కదా అన్నారు. నేను చెప్తున్నాను, భారతి నేను ఇప్పుడు చూస్తున్నాను. మూర్తిభవించినటువంటి సరస్వతి ఇక్కడ తాండవిస్తూ ఉంటే ఆ సరస్సుని చూసేటువంటి భాగ్యం నాకు పట్టింది. ఏమిటది? తిరుమలరావు గారు వస్తుంటే మీరు వేసిన కేకలు ఒక రాక్ స్టార్ కూడా అలా వస్తుందని అనుకో. న్యూయార్క్లో మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ గారికి అలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ నేను ఒక మనిషిని అంతటి ఉత్సాహంతో ఆహ్వానించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఒకటి చూశాను. మీ 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 ఎనర్జీ లెవెల్స్ అసలు ఊహించలేకపోతున్నాను. చాలా అద్భుతం, పరమాద్భుతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు ఒక చిన్న విచిత్రం జరిగింది, మీరు చాలామంది చూసే ఉంటారు. ఒక 5గురు మనుషులు వెళ్ళి అక్కడ చిన్న దీపాన్ని వెలిగించారు. ఇన్ని లైట్లు పెట్టారు కదా, ఇంత కాంతి వస్తుంది కదా, మళ్ళీ ఒక చిన్న దీపాన్ని అక్కడ వెలిగించి ఏం సాధించారని. ఎందుకండి దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా, ఏమైనా వెలుతురు వచ్చిందా దానివల్ల అంటే ఒకటే సమాధానం, ఇలాంటి లైట్లు ఒక 100 మీకు ఇస్తాను, దాంతో ఇంకొక లైట్ వెలిగించి నాకు చూపించండి. మీ వల్ల కాదు. ఆ చిన్న కొవ్వొత్తితోటి 1,000,000 దీపాలు వెలిగించేటువంటి శక్తి ఉన్నది. ఆ దీపం మీ ఉపాధ్యాయులు, వాళ్ళు వెలిగించేస్తున్నటువంటి దీపాలు మీరందరూ. ఇంతటి పరమాద్భుతమైనటువంటి సన్నివేశానికి అటువంటి దీపంతో ప్రారంభం జరగడం పరమాద్భుతం. దేవతలు రకరకాలుగా ఉంటారని విన్నాం. కొంతమంది దేవతలకి రెక్కలు అవి కూడా ఉంటాయి, మీరు చాలా బొమ్మలు అవి చూసి ఉంటారు. నాట్ ఆల్ ఏంజల్స్ హ్యావ్ వింగ్స్, సమ్ హ్యావ్ స్టెథోస్కోప్స్. Yeah. I can see the angels with stethoscopes
హ్యాంగింగ్, and they are going to heal, they are going to give life for somebody who is in need. సృష్టి పరమాత్మ చేసింది పర్ఫెక్ట్గా ఉండదు, చాలా ఆశ్చర్యం. ప్రకృతిలో చాలా మనకి ఇంపెర్ఫెక్షన్స్ కనపడతాయి, కానీ మానవుడు చేసేటువంటి ఇమాజినేషన్తో తాను చేసేటువంటి సృష్టికి ఇంపెర్ఫెక్షన్స్ ఉండవు, పెర్ఫెక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి చెట్టు ఆకులన్నీ ఒకలా ఉండవు, 5 వేళ్ళు ఒకలా ఉండవు. నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ అయితే నువ్వు 5 వేళ్ళు సమానంగా గీయచ్చు, కానీ అది చాలా అసహ్యంగా ఉంటుంది, అదేం ఉపయోగపడదు ఆ చెయ్యి. ఈ వేలు ఇక్కడ ఉంటేనే అందం, పక్కకు వచ్చేసి తక్కిన వాటి నుంచి దూరంగా. అది పరమాత్మ యొక్క సృష్టి. ఆ సృష్టిలో ఒక్కొక్కసారి అబరేషన్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటాం విత్ బర్త్ డిఫెక్ట్స్, కంజెనిటల్ అనామలీస్ అంటారు. చూస్తే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి. ఆ అనామలీని కరెక్ట్ చేయగలిగినటువంటి శక్తి బ్రహ్మ సృష్టికి, తప్పుగా చేసినటువంటి బ్రహ్మ సృష్టిని సరిదిద్దేటువంటి శక్తి ఒక వైద్యుడికి ఉన్నది. అది ఆ శక్తి ఇప్పుడు మీకున్నది, మీకు వచ్చేలా చేసింది ఈ సంస్థ. కాకపోతే ఒకటి, మీ గురువులందరూ మీకు అన్నీ నేర్పించేయగలరు అనుకోకండి. ఎప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళకి నమస్కారమే, కానీ వాళ్ళు మీకు అన్నీ చెప్పలేరు. మీకు ఎంత చెప్తారయ్యా వాళ్ళు అంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే 4వ వంతు చెప్తారని చెప్పింది. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. మీకు మీ గురువులు నేర్పేది 25% మాత్రమే. తక్కిన 25% మీ యొక్క స్వమేధయా, మీ తెలివితేటలతోటి మీరు చేసే కృషి బట్టి మీకు వచ్చింది. పాదం సబ్రహ్మచారిభ్య, మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు మీకు నేర్పేది అనదర్ 25%. ఇంకా 25% మిగిలిపోయింది, అది ఇప్పుడే రాదు, కంగారు పడకండి. పాదం కాలక్రమేణ చ, బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ యు విల్ లెర్న్ అనదర్ 25%. అప్పుడు మీకు పూర్ణత్వం వస్తుంది. అంతవరకు కష్టపడాలి. అంతవరకు నేను ఒక వైద్యుడిని అయిపోయాను అని ఇప్పటి నుంచి అనేసుకుంటే కొంచెం కంగారు పడవలసినటువంటి వ్యవహారమే. ఒక మంచి మాట చెప్పారు ఇందాకలా, మన దేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అవసరం అనేటువంటి మాట చెప్పారు. అది నిజమే, ఆ స్టాటిస్టిక్స్ ఇప్పటికీ అలాగే ఉన్నది. కాకపోతే గత 20 సంవత్సరాల్లో జరిగిన మార్పుల వల్ల ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి 680 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అన్బిలీవబుల్. మేము ఎంబీబీఎస్లో చేరినప్పుడు కూడా 2400 మందికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఇవాళ 680 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే ప్రజలని కాపాడేటువంటి వాళ్ళ సంఖ్య ఇతోధికంగా పెరిగింది. కారణం ఏమిటి అంటే, ప్రజలకి కాపాడవలసిన అవసరం కూడా ఇతోధికంగా పెరిగింది. ఇదివరకు లేనటువంటి ఎన్నెన్నో కొత్త జబ్బులు, కొత్తమైనటువంటి విశేషమైనటువంటి క్రిములు, కీటకములు, వైరస్లు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు లేవు ఇవన్నీ. అవన్నీ కూడా మనం వైద్యం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ది ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్, ఫ్యామిలీ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, డెర్మటాలజిస్ట్, సో మెనీ థింగ్స్. ప్రతి నేషన్కి కూడా ఎంతమంది స్పెషలిస్టులు కావాలి, ఎంతమంది జనరల్ ప్రాక్టీషనర్స్ కావాలి, ఎంతమంది గైనకాలజిస్టులు కావాలి, ఎంతమంది యూరాలజిస్టులు కావాలి, ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ మన దేశంలో జనరల్ ప్రాక్టీస్ పెద్దగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అంటే ఎంబీబీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. పైకి వెళ్ళిన కొద్దీ స్పెషలిస్టులు తక్కువ అవుతూ ఉంటారు. ఏ దేశంలో అయినా అంతే. మన దేశంలో ఈ ట్రెండ్ రివర్స్ అవ్వబోతూ ఉన్నది.
ఎంబీబీఎస్ చదివి ఫ్యామిలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య కంటే కూడా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువైపోతూ ఉన్నది. దీనివల్ల ఒక లాభము ఉన్నది, ఒక నష్టము కూడా ఉన్నది. సాధారణంగా ఎంబీబీఎస్ చదివి ఫ్యామిలీ ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టరు డయాగ్నోసిస్ చేసేటువంటి చిన్న జబ్బుని సూపర్ స్పెషలిస్ట్గా నేను చేయలేను. నాకు తెలియదు ఆ జబ్బు ఏమిటో. ఎందుకంటే ఒక స్పెషాలిటీకి వెళ్ళేటప్పటికి మీ విజన్ ట్యూబులర్ విజన్ అయిపోతుంది. సో పక్కన జరుగుతున్నవి మీరు గమనించేటువంటి స్థితి ఉండదు. యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో మచ్ ఫోకస్డ్ ఆన్ సింగిల్ సబ్జెక్ట్. అండ్ నౌ ఐ కెన్ ట్రీట్ ఓన్లీ రైట్ కిడ్నీ, ది అనదర్ ఫెలో విల్ ట్రీట్ ఓన్లీ లెఫ్ట్ కిడ్నీ. ఇట్ ఈస్ బికమింగ్, స్పెషలైజేషన్ హ్యాస్ బికమ్ సో బ్యాడ్. కాబట్టి బేసిక్ డిగ్రీ సంపాదించడం ఎంత ముఖ్యమో, దాని తర్వాత సరి అయినటువంటి స్పెషాలిటీని చూస్ చేసుకోవడం కూడా అంత ముఖ్యం. ఈనాడు విపరీతమైనటువంటి స్పెషాలిటీసు, సబ్ స్పెషాలిటీసు, సూపర్ స్పెషాలిటీలో మళ్ళీ సబ్ స్పెషాలిటీసు, యూరాలజీ సూపర్ స్పెషాలిటీ అంటున్నారు, కానీ యూరాలజీలో 5 సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆశ్చర్యపోతాం. ఐఎమ్ కాల్డ్ జనరల్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజీ, యూరో ఆంకాలజీ, ఫీమేల్ యూరాలజీ, అలాగా డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోతున్నాయి సూపర్ స్పెషాలిటీస్ కూడా. కాబట్టి మీ చదువు ఇప్పుడే మొదలైంది. దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. మీ పెద్దలు నడిచినటువంటి మార్గాన్ని పట్టుకుని మీరు జాగ్రత్తగా వెళ్ళినట్లయితే మీ గమ్యస్థానాన్ని మీరు సులువుగా చేరిపోతూ ఉంటారు. ఒక విషయం ఏమిటంటే, అంతమంది ఎంట్రన్స్ రాశారు కదా, అందులో కొందరికే వచ్చింది, తక్కిన వాళ్ళకి రాలేదు. కొంచెం బాధ వేస్తుంది. రాసిన ప్రతి వాళ్ళకి వచ్చేసి ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కూడా. మన స్నేహితుడు మన పక్కకు వచ్చి చదివిన వాడికి రాలేదు సీట్, నాకే వచ్చింది అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా మీ ప్రతిభతో పాటుగా మీకు ఒక డెస్టినీ అని ఒకటి ఉంటుంది. మీ తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యాలు కొన్ని ఉంటాయి, మీరు చేసినటువంటి ప్రారంధములు కొన్ని ఉంటాయి. వాటి బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి మీకు ఏది వస్తే అదే మంచిది అనుకోవాలి. సక్సెస్ఫుల్గా ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకునేది ఒట్టి తప్పు. హ్యాపీనెస్ ఈజ్ ది కీ టు సక్సెస్. ఇట్స్ నాట్ ది అదర్ వే రౌండ్. బికాస్ మెనీ టైమ్స్ success is not going to give you happiness. It will make you pathetic sometimes. So if you are happy, good enough. సీట్ వచ్చిందా రాలేదా ఎందులో చేరడం అవన్నీ అనవసరం. Be happy, spend your time happily and live happily and give happiness to your parents and your siblings and to the people all around you and make your teachers happy. That's all that you can do. చదివిన వాళ్ళకి ఎందుకు సీట్లు వచ్చేసాయి, తక్కిన వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే, వాళ్ళకి ఏది చదవాలో తెలుసు, తక్కిన వాళ్ళకి ఏం చదవాలో తెలియలేదు. అది ప్రాబ్లం. శాస్త్రం చెప్తుంది, అనంత శాస్త్రం బహువేదితవ్యం. మనకి ఉన్న శాస్త్రం తక్కువ కాదు, చాలా ఎక్కువ శాస్త్రం ఉంది. నేర్చుకోవలసింది ఎంత ఉంది. స్వల్పశ్చ కాలః బహవశ్చ విఘ్నాః. మనకున్న సమయం తక్కువ, మనకు వచ్చే విఘ్నాలు ఎక్కువ. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, సారభూతం తదుపాసితవ్యం. వాడికి తెలిసిపోతుంది చదువుతుంటే ఏది ఐఎంపీ ఏది ఐఎంపీ కాదు అని, ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలిసిపోతుంది వాడికి. ఆ ప్రకారం వాడు దాని మీద దృష్టి నిలపగలుగుతాడు. అందుకని వాడికి సీట్ వస్తుంది. తక్కిన వాళ్ళు బండ చదువుగా అలా చదువుతూనే ఉంటారు, ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలియకుండా. అందువల్ల వాళ్ళకి సీట్ రావడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు నేర్చుకునేటువంటి 25% మీ పక్కవాడి నుంచి వస్తుంది అంటే, మీరు పక్కవాడు ఏం చదువుతున్నాడు కూడా చూడండి. మీకు చెప్పకుండా వాడు ఇంకోటి ఏదో చదువుతూ ఉంటాడు, అది మీకు తెలియదు. నిజంగా స్నేహితుడైతే మీరు వాడితో షేర్ చేసుకోండి, మీకు వచ్చింది మంచిది, వాడికి వచ్చిన మంచిని మీరు నేర్చుకోండి. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ గెటింగ్ సీట్. ఫెయిల్యూర్ వచ్చిందని మనం బాధపడడానికి ఏం లేదు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు దగ్గర ఒక ఓల్డ్ డాంకీ ఉండేది. డాంకీ పెద్దదైపోయింది, అదేం పెద్ద పని చేయటం లేదు, వదులుచుకోలేకపోతున్నాడు. రోజు దానికి తిండి పెట్టాలి. చూస్తూ చంపేయలేడు. హీ కెనాట్ కిల్ దట్ ఓల్డ్ డాంకీ నార్ హీ కెన్ ఫీడ్ ఇట్. సో ఆలోచించి ఒకరోజు ఏం చేశాడంటే, ఒక పెద్ద గొయ్యి తీశాడు. గొయ్యి తీసి డాంకీని అందులో పడేశాడు. అది గట్టిగా ఆర్డర్ పెడుతోంది, అందరూ వచ్చారు. సరే ఇంక ఇది బతికేలా లేదు, ఎందుకైనా మంచిది, ఎంతసేపు వింటాం ఈ అరుపులు, ఊరంతా అక్కడే ఉంది అని చెప్పి ఒకడు రాయేశాడు.
బాగుంది ఇది అని చెప్పి అందరూ రాడేయడం మొదలెట్టారు. రాయి వీపు మీద తగులుతోంది, ఆ డాంకి ఇలా కదిలి ఆ కాలు రాయి మీద పెడుతోంది. ఇంకో 2 రాళ్ళు పడ్డాయి, మళ్ళీ ఇలా దులుపుకుని మళ్ళీ ఇంకో రాయి మీద పెట్టింది. కాసేపు అయ్యేటప్పటికి పడిన ప్రతి రాయి మీద అది పైకి లేస్తూ ఉన్నది. పైకి వచ్చేసి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ యువర్ సక్సెస్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్. ఫెయిల్యూర్ తోటి ఒకసారి సీట్ రాకపోయినా, సీట్ వచ్చిన వాళ్ళని మీరు ఆనందించి వాళ్ళకి చప్పట్లు కొట్టమంటే రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి ఏంటంటే, మై హార్ట్ గోస్ టు దట్ ఫెలో హూ వాంటెడ్ టు గెట్ ఎన్ MBBS సీట్ బట్ కుడెంట్ గెట్ ఇట్ సమ్హౌ. ఇఫ్ హీ ఈజ్ గివెన్ ఎ లిటిల్ పుష్, నెక్స్ట్ టైం హీ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇట్ అండ్ హీ ఈజ్ గోయింగ్ టు జాయిన్ యూ. ఆఫ్టర్ ఆల్, ఒక ఇందాలు పెద్దలు చెప్పారు, 1 year దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్. సో వాళ్ళకి కూడా మీతో సమానమైనటువంటి ఆనందం కలగాలి అని నేను పరిపూర్ణంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, వర్రీ అయిపోతే సీట్లు రావు. దిస్ లైఫ్ ఈజ్ సో షార్ట్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు బీ హ్యాపీ, టైమ్ ఫర్ హ్యాపీనెస్, time for spreading happiness. So where is the time for crying? Where is the time for making other people unhappy? So ఈ షార్ట్ టైంలో be happy, learn from your mistakes. Convert every adversity into an opportunity. That is what finally makes you succeed along with all the colleagues of yours who are saying this side and that side. ఇందాక చెప్పినట్లు పెద్దవారు చదువుకునేటప్పుడు చదివే పరమార్థంగా చదవాలి. MBBS చదవడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు కదండి అంటే, ఎస్, నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్. యూ కెన్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ మెడికల్ ప్రాక్టీస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. డబ్బులు సంపాదించొద్దని ఎప్పుడు చెప్పకండి ఎవరికి. సంపాదించమని హాయిగా, ధర్మంగా సంపాదించినంతసేపు ఎంతైనా సంపాదించమని. కారణం ఏమిటట? శాస్త్రం చెప్పింది మనకి ఎలా సంపాదించాలో డబ్బు చెప్పింది. అజరామరవత్, నాకు ఇంకా చావు లేదన్నట్లుగా సంపాదించాలట. ఏమిటి సంపాదించాలి? అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయేత్. చదువుకునేటప్పుడు అలా చదవాలి. నాకు ఇంకా చావు లేదు, నేను ఎప్పటికీ బతికే ఉంటాను, ఇంకా సంపాదిస్తాను. నాకు ఎప్పటికీ చావు లేదు, నేను ఇంకా కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఇంకా చదువుకుంటూనే ఉంటాను. ఇంత వయసు వచ్చాక ఇంకా ఈ చదివేమిటిరా అంటారు కొంతమంది. అలా ఉండదు. అజరామరవర్త్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయేత్. ఏం చేయాలి? డబ్బుని, వచ్చిన దాన్ని బాగా డబ్బు సంపాదించాం, డాక్టర్లు అయ్యాం. వాట్ యు డూ విత్ ఆల్ దట్ మనీ? యూ డోంట్ నీడ్ ఆల్ దట్. యావరేజ్న ఒక మానవుడు తాను సంపాదించిన దానిలో 8% కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేడు చనిపోయే లోపుని. తక్కిందంతా దాచేసి బ్యాంకుల్లో పెట్టి బంగారాలు కొనుక్కుని FDలు వేసుకుని పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేసి నానా బాధలు పడ్డమే తప్ప. కాబట్టి యు ఎర్న్ ఇట్ అండ్ స్పెండ్ ఇట్. అజరామరవర్త్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ గృహీత యువకేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ఇది మనకు శాస్త్రం చెప్పింది. నా జుట్టు పట్టుకుని మృత్యుదేవత లాక్కుపోతోంది అనే భయంతో ధర్మాన్ని ఆచరించు. అంటే ఏ క్షణంలో అయినా నా పని అయిపోతుంది, మళ్ళీ నాకు రేపు ధర్మం చేయడానికి సమయం ఉండకపోవచ్చు అని ధర్మం ఆచరించు. నాకు చావు లేదు అన్నట్టుగా ధనాన్ని సంపాదించు. మన శాస్త్రాలు అవన్నీ కూడా ఎప్పుడూ కూడా డబ్బును ఆర్జించవద్దు అని చెప్పలేదు, డబ్బును ఆర్జించడం తప్పు అని చెప్పలేదు. డాక్టర్లుగా మీకు ధనాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉన్నది చాలా ప్రొఫెషన్స్ కంటే. తిరుమలరావు గారు ఆ విషయం ఒప్పుకోరనుకోండి. అయినప్పటికీ ధర్మంగా ఆచరించినప్పుడు అది మనకి కోరికలు లేకుండా చేస్తుంది. అధర్మంగా ఆచరించే డబ్బు వల్ల ఇంకా 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 సంపాదించాలి అని అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఉన్నన్నాళ్ళు హాయిగా మంచి స్నేహితులతో గడుపుతూ హ్యాపీగా ఉంటూ గురువులు చెప్పింది చదువుకుని మన శక్తి కొద్దీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి మనం ఉన్నత స్థానాలకి ఉన్నత చదువులకి వెళ్ళాలి. రామాయణంలో ఒక చిన్న మంచి అందమైన కథ ఉంది. ఎటువంటి స్నేహితుల్ని పెట్టుకోవాలి? మంచి వాళ్ళని పెట్టుకోవడమా, చెడ్డవాళ్ళని పెట్టుకోవాలి స్నేహితుల్ని? ఎవరైనా చెప్తారు మంచి వాళ్ళే ఉండాలండి అని.
మంచి వాళ్ళు ఉంటే లాభం ఏమిటి, చెడ్డవాళ్ళు ఉంటే నష్టం ఏమిటి? చెడ్డ స్నేహితులు ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి అంటే, సీతమ్మ చెప్పింది రామచంద్రుడితో ఒక కథ, రామాయణంలో పరమాద్భుతమైనటువంటి కథ. ఒక మునీశ్వరుడు ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. సరే, ఇంద్రుడు పరీక్ష చేద్దాం అనుకున్నాడు. ఒక దొంగ రూపంలో అక్కడికి వచ్చాడు, ఒక కత్తి తెచ్చాడు, మంచి వెలుమల మెరిసిపోతుంది కత్తి. ఆ ముని పక్కన పెట్టి, అయ్యా నేను ఇప్పుడే వచ్చి మళ్ళీ కత్తి తీసుకుంటాను, అందాక జాగ్రత్తగా ఉంచడని పారిపోయాడు. ఈ ముని తపస్సు చేసి చూస్తే అక్కడ కత్తి ఉంది. ఆలోచించాడు, ఎవరు పెట్టారబ్బా ఇక్కడ కత్తి అని. గుర్తొచ్చిందా, ఎవడో వచ్చాడు, వాడు ఇక్కడ కత్తి వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి తీసుకుంటా అన్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మర్నాడు తపస్సు చేస్తున్నంతసేపు అప్పుడప్పుడు కత్తి సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వాడు వస్తే అడిగితే ఇచ్చేయాలి కదా. ఆ మర్నాడు ఒక చెయ్యి కత్తి మీద వేసి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మర్నాడు ఇది బాగోలేదని చెప్పి కత్తి తను కూర్చొని ఆసనం కింద పెట్టుకుని ఎవరు ఎత్తుకుపోకుండా మళ్ళీ వాడు అడిగితే ఇవ్వాలి కదా, దాని కింద పెట్టుకు తపస్సు చేస్తున్నాడు. ఇదివరకు దర్భలు కుశలు కోసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళేవాడు చేతులు ఊపుకుంటూ. ఇప్పుడు కత్తిని అక్కడ వదిలేసి వెళ్తే ఎవడన్నా కొట్టేస్తే రేపు వాడు వచ్చి కత్తి అడిగితే ఆ కత్తి తీసుకుని వెళ్ళడం మొదలెట్టాడు. దాంతో ఏదైనా పావులు అవి కనపడితే ఒకసారి ఇలా చేత్తో ఇలా అనడం మొదలెట్టాడు. దాన్ని వాడకపోతే పాడైపోతుంది కదా, ఎలా ఇచ్చాడో మళ్ళీ అలా ఇవ్వాలి కదా అని చెప్పి దాన్ని వాడడం మొదలెట్టాడు. పరమ నరహంతకుడు అయ్యి తపస్సు అంతా భ్రష్టు పట్టి ధ్వంసమయ్యాడు వాడు. చెడు సహవాసం ఉంటే, మనిషి కూడా కాదు, అది వస్తువు, మన సెల్ ఫోన్లో ఒక చిన్న వస్తువు అంతే కత్తి అనేది. పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ ఋషికి పట్టిన గతే మనకి పడుతుంది. అదే మంచి స్నేహితులు ఉంటేనో, ఒక దొంగ ఉన్నాడు, ఒక రాజుగారి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు పడుకున్నారు, వీడు వెళ్ళి అది తీయబోయాడు. కొంచెం అలికిడైంది, రాజుగారు లేచారు, గబుకుని మంచం కింద దాక్కున్నాడు. రాజుగారు భార్యతో అన్నారు, నిద్ర పట్టడం లేదే ఏమిటి అన్నాడు. అంటే ఎందుకండి అంది. మన అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటాం, పెళ్ళి అవటం లేదు, నిద్ర పట్టడం లేదు, ఓ పని చేస్తాను, రేపు పొద్దున్నే అడవిలోకి వెళ్ళి ఎదురుగుండా ఎవడు తపస్సు చేస్తున్నాడో వాడికి ఇచ్చేసి అమ్మాయిని పెళ్లి చేసేస్తాను, ఇంకా ఆలోచించను నేను అన్నాడు. సరే పడుకోండి, పొద్దుపోతుంది అన్నాడు. వీడు ఆలోచించాడు, ఇప్పుడు నేను కన్న వేసేదో 4 బంగారం తీసుకునే కన్నా ఒక ముని వేషం వేసుకుని రేపు అక్కడ కూర్చుంటే ఆ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే మొత్తం రాజ్యం నాకే వచ్చేస్తుంది కదా, ఎందుకు వచ్చింది దొంగతనాలు ఇవి అనుకున్నాడు. నెమ్మదిగా బయటికి జారుకుని గడ్డాలు మీసాలు వేసుకుని బోళ్ళ మంది అప్పుడే తపస్సు చేసుకుంటున్నారు అక్కడ అడవిలో. వీడు కూర్చున్నాడు, అదే నాకన్నా ముందే చాలామంది వచ్చేసారు అనుకున్నాడు. సరే రాజుగారు వచ్చారు, గుర్రం మీద రథం వచ్చింది, గౌవ దిగారు. మొదటిగా కనపడిన ముని దగ్గరికి వెళ్ళారు. వీడు ఇలా చూస్తున్నాడు. రాజుగారు చెప్పారు అంతోడు, అయ్యా మా అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానండి అని. వాడన్నాడు, అయ్యా తపస్సు చేసుకుంటే నాకు మీ అమ్మాయి ఎందుకు, పెళ్ళి ఎందుకు నాకు, అలా వెళ్ళిరండి బాబు, నాకు కుదరదన్నాడు. పక్కకి వెళ్ళాడు, ఆయన అదే మాట. పక్కకి వెళ్ళాడు, ఆయన అదే మాట. వీడు ఒక్కొక్కడు వద్దంటున్నప్పుడల్లా అమ్మయ్యా అమ్మయ్యా అనుకుంటున్నాడు. రాజు తన దాకా వచ్చాడు, ఏమయ్యా మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను, నువ్వు మంచి తపస్సు చేసుకుంటున్నావు, చాలా అదృష్టం అన్నాడు. గతుక్కుమన్నాడు, భయం వేసింది. వీళ్ళందరూ వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు నాకు తెలియటం లేదు, నేను గబుక్కుని కావాలంటే దొరికిపోతానేమో, బాబు నేను తపస్సు చేసుకుంటాను, మీరు ఇలా వెళ్ళండి అన్నాడు వాడు కూడా. ఆ రోజు నుంచి మహా తపస్సులు చేసి వాడు ముక్తిని పొందాడు. మంచి వాళ్ళ పక్కనున్నంత మాత్రాన, వాళ్ళతో స్నేహం చేయక్కర్లేదు, పక్కన కూర్చున్నంత మాత్రాన మన మనసులు అలా మారిపోతాయి. రావణాసురుని ఒక ఆయన అడిగారు, ఏమయ్యా నువ్వు మాయా లేడిని పంపించి నానా బాధలు పడి సీతమ్మని అలాగ అపహరించడానికి ప్రయత్నం చేసావు కదా, నువ్వే రాముల వారి వేషం వేసుకుని వెళితే సీతమ్మ వచ్చేసింది కదా నీ తోటి గొడవ లేకుండా అన్నాడు. మహాప్రభు అది ప్రయత్నం చేశాను, రాముల వారి వేషం వేసుకోగానే సీతమ్మను అపహరించాలని ఆలోచన పోయింది, ఆవిడకి దండం పెట్టాలనిపించేసింది. మంచితనం అలా ఉంటుంది, మనసుని మార్చేస్తుంది. కేవలము ఆలోచనలు మారిపోతాయి. అది ది పవర్ ఆఫ్ గుడ్నెస్. అది కల్టివేట్ చేసుకోవాలి, అది మీరు పెంచుకోవాలి, మీ స్నేహితులకి పంచాలి, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ ఇంతమంది విద్యార్థులతోటి ఇలాగా సభ ఉంటుందని నాకు తెలియదు. ఏదో 20 మంది కూర్చుని ఉంటారు, వాళ్ళకి ఇలా మెళ్ళో అందరికీ స్టెత్తులు వేస్తారు, ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోవడమే అనుకున్నాను. నేను చూస్తే ఆశ్చర్యం వేసింది, హడిలిపోయాను నేను, బాబు ఇంతమంది జనం ఎప్పుడు నేను చూడలేదు. ఒకసారి మీ ఎనర్జీ లెవెల్స్, మీ కేకలు చూస్తుంటే
గుండె దడదడ కొట్టేస్తుంది కూడాను. ఆయనతో చెప్పాను, అబ్బో ఈ సౌండ్ ఏమిటండి బాబు, నాకు కంగారుగా ఉంది. మీరు ఇలాగే ఉండాలి, మీ ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఇలాగే ఉండాలి. మీ గురువులు మీకు ఇలాగే పాఠాలు చెప్పాలి. ఇంతవరకు 1400 పైచిలకు పైగా డాక్టర్లు ఇక్కడి నుంచి తయారయ్యారట. డాక్టర్ని తయారు చేసేటువంటి ఒక కార్ఖానాగా ఇది వృద్ధి పొందాలి, కేవల విద్యా సంస్థే కాకుండా. కాబట్టి మీ అందరికీ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశం గర్వపడేలాంటి వైద్యులు మీరందరూ కావాలి అని కోరుకుంటూ, రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. స్వస్తి.